చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకే ఈ నెల 22న తలపెట్టిన చలో మంగళగిరి చేనేత గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేనేత కులాల సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ పంపన రామకృష్ణ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ తోరెంగులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు త్రిమూర్తులు, వెంకటరమణ, వీరబాబు, రామారావు, వెంకటేశ్వరరావు, అనంత, భారతి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ రోజు నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి డిమాండ్ అనుకోవచ్చు, హెచ్చరిస్తా ఉన్నాం. చేనేత కార్మికులు మరి తిరగబడితే ఏంటనేది మీరు రేపు 22వ తారీఖున మంగళగిరిలో మరి చేనేత గర్జన ద్వారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు అక్కడ అందరూ అటెండ్ అవుతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ఒక చేనేత కార్మికుడు కానీ చేనేత కులాలని మీరు ఒక ఓట్ బ్యాంక్ అయినా చూస్తున్నారు తప్ప వాళ్ళకి స్థితిగతులు కానీ వాళ్ళకు ఉన్న ఇబ్బందులు కానీ ఏ రోజు మీరు పట్టించుకున్న దాఖలు అయితే మరి కనపడతలేదని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా న్యాయపరమైన డిమాండ్లు మాయి, ఏ అన్యాయమైన డిమాండ్లు కాదు, న్యాయపరమైన డిమాండ్లు. మాకు చేనేత కార్మికుడికి చేనేత సొసైటీకి రావాల్సిన బకాయిలు సుమారు 200 కోట్ల పైచిలకు ఈవేళ ఈ మరి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాకు రావాల్సిన బకాయిలు. అంతేకాదు మీరు మరి కూటమి ప్రభుత్వం రాకముందు మీరు చేనేత కార్మికులు చేనేత సొసైటీలకి రుణమాఫీ చేస్తా అన్నారు. ఇప్పటి వరకు ఆ రుణమాఫీ అనేది ఎక్కడ దాఖలాల్లో. ఈవేళ కొన్ని సొసైటీలు చూస్తే మూతపడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి నేసుకోవడానికి వాళ్ళకి నూలిచ్చే పరిస్థితి కూడా సొసైటీల్లో రేపో సొసైటీలు తాళాలు వేసుకునే పరిస్థితి ఉంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను. అంతేకాదు మరి నిన్నగాక మొన్న చేనేత మరి కులానికి చెందిన మరి ముడుగురు హనుమంతరావు ఎమ్మెల్సీ గారు మరి అసెంబ్లీలో మరి ఆయన ఒక లేవనెత్తారు ఇష్యూ. చేనేత కార్మికులకి ఇస్తారన్న 25,000 రూపాయలు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు 20 నెలలు అవుతా ఉంది. ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేయలేదు. చేనేత మగ్గాలకి 200 యూనిట్లు ఇస్తాను, ఇప్పుడు రిలీజ్ చేయలేదంటే దానికి సరైన సమాధానం కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కులాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్గా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తా ఉన్నాం. అలాగే ఈ జిల్లా వ్యాప్తంగా కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరి భారీ స్థాయిలో మరి ఇక్కడి నుంచి ప్రతి విలేజ్ నుంచి ప్రతి సొసైటీ నుంచి ప్రతి కార్మికుడిని కూడా కదిపి మరి రేపు జరగబోయే చేనేత గర్జన చలో మంగళగిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ మీడియా ద్వారా మరి పత్రికా ముఖం ద్వారా మీ అందరికీ మరి తెలియజేస్తాను.